రాష్ట్రాల్లో సార్వత్రిక ఎన్నికలకు పోలింగ్ ప్రారంభమైంది. పోలింగ్ కి సంబంధించి మరింత సమాచారం ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ శివప్రసాద్ మరింత సమాచారాన్ని అందిస్తారు. రైట్ శివప్రసాద్, చెప్పండి, పోలింగ్ ఎంతవరకు నమోదైంది, దానికి సంబంధించిన అప్డేట్. తెలంగాణలో ఇప్పటి వరకు అంటే మొట్టమొదటి గంట 8 గంటల వరకు 7 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. 8 గంటల వరకు దాదాపు 2% పోలింగ్ నమోదైంది. ఆంధ్రప్రదేశ్ లో దాదాపు 3%గా ఉంది. కొన్ని చోట్ల 4%గా కూడా నమోదైనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి మొత్తం మీద యావరేజ్ కనుక తీసుకుంటే 3% పోలింగ్ నమోదైంది ఇప్పటి వరకు. తెలంగాణతో పోలిస్తే ఆంధ్రాలో మరింత ఎక్కువగా మరింత ఉధృతంగా పోలింగ్ జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. చాలా తీవ్రమైనటువంటి వర్షం పడుతోంది అక్కడ చాలా చోట్ల. అయినప్పటికీ కూడా వర్షాన్ని కూడా లెక్క చేయకుండా జనం పోలింగ్ కేంద్రాలకు భారీగా తరలి వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది చాలా చోట్ల. కొన్ని చోట్ల ఈవీఎంలు మొరాయించినట్టుగా తెలుస్తోంది. మరి దానికి సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? వెంటనే ఎప్పటికక్కడ అంటే ప్రతి పోలింగ్ స్టేషన్ లో కూడా దానికి సంబంధించినటువంటి ఒక టెక్నికల్ పర్సన్ ఒకరిని అపాయింట్ చేశారు. ఆ టెక్నికల్ పర్సన్ ఈవీఎంలు మొరాయించినటువంటి ఏదైనా ఇబ్బంది అయినా సరే వెంటనే దాన్ని అక్కడ బాగు చేసేందుకు తగినటువంటి ఏర్పాట్లు చేశారు. ఒక 15 గంట 20 నిమిషాలు ఆలస్యంగా కొన్ని చోట్ల పోలింగ్ ప్రారంభమైనటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళు దాన్ని వెంటనే సాల్వ్ చేసి మళ్ళీ పోలింగ్ స్టార్ట్ చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. తెలంగాణకు సంబంధించినంత వరకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, అలాగే భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ఫిల్మ్ స్టార్స్ కి సంబంధించి చిరంజీవి, జూనియర్ ఎన్టీఆర్, లోక్సభకి పోటీ చేస్తున్నటువంటి మాధవీలత తదితరులు అందరూ కూడా ఇప్పటికే తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అంటే సాధారణంగా ఎండగా ఉండేటటువంటి పరిస్థితుల్లో ఇవాళ ఉదయం ఎర్లీ మార్నింగ్ సమయానికి కొద్దిపాటి లైట్ గా అక్కడక్కడ తుంపర్లు పట్టడం, వాతావరణం చల్లగా ఉండడంతో చాలా మంది ఉదయం పూర్తి ఓటేయడానికి ముందుకొచ్చినటువంటి పరిస్థితి. కాబట్టి అప్పటికే జనం చాలా మంది పోలింగ్ కేంద్రాల వద్దకి చేరుకున్నారు. అందువల్ల పోలింగ్ కొంచెం ఫాస్ట్ గానే జరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పుడప్పుడే ఎండ మళ్ళీ వస్తోంది కాబట్టి దాదాపు 10-10:30 వరకు పోలింగ్ కాస్త గట్టిగా జరిగే అవకాశం ఉంది. ఆ తర్వాత పోలింగ్ శాతం కొంచెం తగ్గే పరిస్థితి కూడా కనిపిస్తోంది. ఇదేమైనా 2 రాష్ట్రాల్లో కూడా పోలింగ్ చాలా ఉధృతంగా ఈసారి అంటే గతంతో పోలిస్తే కొంత మెరుగైనటువంటి పోలింగ్ జరిగే పరిస్థితి కనిపిస్తుంది. భారతి, అదే గతంతో పోల్చుకుంటే ఈసారి 6 గంటలకి పోలింగ్ అంటే చాలా మంది ముందుగానే ఒక అరగంట ముందే వచ్చి బారులు తీరుతున్న సన్నివేశాలు మనకి కనిపిస్తున్నాయి. దానికి గల కారణాలు ఏమై ఉంటాయంటారు? అందుకే ఇందాక నేను చెప్పినట్టుగా వాతావరణం ఎండ రాకముందే, వేడి రాకముందే వీలైనంత తొందరగా క్యూ లైన్ కూడా కొంచెం పెద్దగా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి వీలైనంత వరకు ఎండ రాకుండానే వచ్చి ఓటేయాలని చాలా మంది భావిస్తారు. ముఖ్యంగా కొంచెం పెద్ద వయసులో ఉన్న వాళ్ళు, ఇట్లాంటి వాళ్ళందరూ కూడా 50-60 వయసు దాటిన వాళ్ళందరూ కూడా తొందరగా వచ్చి ఓటింగ్ చేసేందుకు ఎక్కువ ఇష్టపడతారు. కాబట్టి అందువల్ల మొట్టమొదటి గంటలోనే 2% ఓటింగ్ నమోదైంది. ఆ తర్వాత మరింత పుంజుకుంటున్నటువంటి పరిస్థితి కూడా ప్రస్తుతానికి మనకి కనిపిస్తుంది. దాన్నే ప్రధానమైనటువంటి కారణంగా భావించవచ్చు. ఎండెక్కుతున్న కొద్దీ జనం ఒత్తిడి కూడా కొంత ఎక్కువైనటువంటి అవకాశం ఉంది. కాబట్టి వీలైనంత వరకు అందరూ పొద్దున్నే ఓట్ చేద్దామని అనుకుంటారు, లేదా సాయంత్రం 3 తర్వాత మళ్ళీ వచ్చి ఓట్ చేద్దాం అనుకుంటారు. అందువల్లే ఎర్లీ మార్నింగ్ కాస్త ఘాటిగా పోలింగ్ జరుగుతున్నట్టుగా మనకు కనిపిస్తుంది. భారతి, రైట్. సమస్యాత్మక ప్రాంతాల్లో ఎలాంటి భద్రతా చర్యలు చేపట్టారు అధికారులు? సమస్యాత్మక ప్రాంతాల్లో చాలా తీవ్రమైనటువంటి గట్టి భద్రతా చర్యలన్నీ కూడా ఏర్పాటు చేశారు. దాదాపు 3 అంచెల సెక్యూరిటీ ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి పోలీస్ స్టేషన్స్ లో కనిపిస్తుంది. ఇంటీరియర్ గా ఉన్నటువంటి ప్రాంతాలు ఇప్పుడు ములుగు తెలంగాణలో, భద్రాచలం దాటిన తర్వాత వరకు ఖమ్మం భద్రాచలం ప్రాంతంలో ఉన్నటువంటి ఇంటీరియర్ ఏరియాస్, ఛత్తీస్గఢ్ బోర్డర్స్ లో ఉన్నటువంటి మావోయిస్టు ప్రాబల్యం ఉన్నటువంటి ప్రాంతాల్లో అటువంటి చోట్లంతా కూడా చాలా పటిష్టమైనటువంటి బందోబస్తు ఏర్పాటు చేశారు. 3 అంచెల బందోబస్తు, 3 రకాల వెరిఫికేషన్ తర్వాతనే ఎవరినైనా లోనికి పంపిస్తారు. సాయుధులైనటువంటి పోలీసులు కూడా అక్కడ పహరా కాస్తున్నటువంటి పరిస్థితి. అట్లాగే కొన్ని ప్రత్యేక బలగాలు కూడా అటువంటి ప్రాంతాల్లో మోహరించి ఉన్నారు. వారంతా కూడా చక్కటి బందోబస్తుతో ఎవరికి భయం లేకుండా ఓటర్లందరూ కూడా స్వేచ్ఛగా వచ్చి పోలింగ్ చేసేటువంటి అవకాశాన్ని కల్పించే దిశగా ప్రభుత్వం అన్ని విధాలా కూడా చర్యలు తీసుకుంది. ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి పాడేరు, మరికొన్ని సమస్యాత్మక ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అటువంటి చోట సాయంత్రం 4 గంటలకే పోలింగ్ ముగుస్తుంది. ఎందుకంటే అక్కడ తొందరగా చీకటి పడుతుంది. నెంబర్ 1 పూర్తి హిల్ ప్రాంతం, అందువల్ల అక్కడ కూడా కొంత మావోయిస్ట్ ప్రాబల్యం ఉండేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి గిరిజన ప్రాంతాలు బాగా ఇంటీరియర్ గా ఉండేటటువంటి చోట సాయంత్రం 4 గంటలకి పోలింగ్ కంప్లీట్ అవుతుంది. అట్లాగే కొన్ని కేంద్రాల్లో, కొన్ని పోలింగ్ కేంద్రాల్లో సాయంత్రం 5 గంటలకి కంప్లీట్ అవుతుంది. కొన్ని పోలింగ్ కేంద్రాల్లో 6 గంటలకు కంప్లీట్ అవుతుంది. సాయంత్రం 6 గంటల వరకు ఎవరైతే క్యూ లైన్ లో నిలబడతారో వాళ్ళందరికీ కూడా ఓటు వేసేటటువంటి అవకాశం కనిపిస్తారు. 6 గంటల సమయానికి అప్పటికే పోలింగ్ లైన్ లో ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా ఎంత టైం అయినా సరే ఓట్ చేసే అవకాశం ఉంది. కాబట్టి అవకాశాన్ని కల్పిస్తారు. అందువల్ల చాలా పూర్తి మంచి బందోబస్తు అన్ని చోట్ల క్రియేట్ చేశారు. కానీ కొన్ని చోట్ల అంటే
ఆంధ్రప్రదేశ్ లో మాత్రం 1-2 చోట్ల పోలింగ్ ఏజెంట్లని ఎత్తుకుపోయినటువంటి సంఘటనలు కొన్ని జరుగుతుండగా రిపోర్ట్ అవుతున్నాయి ఇప్పటి వరకు. అయితే వాటికి సంబంధించినటువంటి ఫర్దర్ డెవలప్మెంట్ ఏం జరిగింది, వాటిని పట్టుకున్న వాళ్ళు తీసుకొచ్చారనే విషయాల మీద ఇంకా అప్డేట్ లేదు. పోలింగ్ ఎట్లాంటి ఇబ్బంది కలగకుండా ఆ స్థానంలో మళ్ళీ వేరే కొంతమందిని అక్కడ పెట్టి ఏదో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టుగా మనకి తెలుస్తుంది. కాబట్టి అక్కడక్కడ చెదురుమదురుగా కొన్ని ఘర్షణలు జరిగే అవకాశం కూడా ఉంది. అందువల్ల పోలీసులు పటిష్టమైనటువంటి బందోబస్తు ఏర్పాటు చేసినట్టుగా చెప్పవచ్చు భారతి. రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్ శివప్రసాద్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.